ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక నాలుగు మాటలు మీకు నేర్పించాలి. ఏ గుడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కొంతమందికి కొన్ని మాటలు నేర్పిస్తాం. ఒకవేళ ప్రసంగం అంతా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రసంగం అంతా మీ బుర్రలో ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక్క మాటను మీ బ్రతుకుని ఏం చేస్తుందంటే మార్చివేస్తుంది, మిమ్మల్ని ఇంకో స్థానంలో నిలబెట్టగలరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మాటలు మీకు నేను తెలియపరుస్తాను. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, మీరు చాలాసార్లు వినుంటారు, అయినప్పటికీ కూడా ప్రార్థన వల్ల కలిగే లాభాలు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి నాకు ఇచ్చిన సమయంలో పూర్తి చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనప్పటికీ మనం ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చేతుల పైన గట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. సజీవులుగా దేవుడు మనం ఉంచినందుకు మరొకసారి గట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంతో మంది గొప్పవాళ్ళు, ఎంతో మంది బ్రతకాలని ఆశపడ్డారు, ఎంతో మంది ఉండాలని ఆశపడినప్పుడు కూడా చాలా మంది లేకుండా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కేవలం మనం ఉన్నామంటే అది దేవుని యొక్క మహా కృప. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తక్కువతో చెప్పండి, మీరు ఉన్నారంటే దేవుని కృప అని చెప్పండి. అవును, దేవుని కృప లేకపోతే మనం ఉండేవాళ్ళం. కానీ మంచిది. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నెంబరు 242. చెల్లిద్దాం. మంచిది. అందరూ కూడా పాత నిబంధనలో ఉంటుంది కదా, సరే చూడండి, చదవండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చదువుతున్నామంటే, ఏలియా ఎలాంటి మన వంటి స్వభావం కలిగిన, మీరు ఎలాగున్నారో నేను ఎలాగున్నానో అలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే, మనలాంటి మనుషుడే. కానీ ఆయన ప్రార్థిస్తే ఏమైపోయింది కదా, ఆయన ప్రార్థిస్తే ఏమొచ్చిందంట, వర్షము. అంటే ప్రార్థన ద్వారా ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని పని. వర్షం కురిపించడం కానీ, వర్షం ఆపడం కానీ, అగ్ని కురిపించడం కానీ కేవలం ప్రార్థన ద్వారా ఆయన చేయగలిగాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎటువంటి ప్రార్థన ద్వారా? ఆసక్తితో కూడిన ప్రార్థన. అంటే దీని అర్థమైన విషయం మనకేంటి? మనం ఆసక్తితో ప్రార్థిస్తే ఖచ్చితంగా ఏదైనా మనము పొందుకోగలం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిజంగా నాకు అనిపించింది, మనలాంటి మనిషే ఆసక్తితో ప్రార్థిస్తే ఆకాశం ఏం చేస్తుందంటే వర్షము ఇవ్వకుండా ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థించగా ఏం చేస్తుందంటే వర్షము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యం. దేని వల్ల కూడా సాధ్యం. కానీ చాలాసార్లు మనం అనుకుంటాము, ప్రార్థన చేయకోకుండా ఏదో ఊరికినే అలాగా గడిపేయడం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనుకుంటాం. కానీ ప్రభువుతో మాట్లాడడం ద్వారానే, ఏ విషయాలైనా ప్రభువుకి చెప్పడం ద్వారానే మనము ఏదైనా సాధించగలమని ప్రభు పేట తెలియపరుస్తున్నా. అది ఒకవేళ ఉద్యోగమైనా, అది ఒకవేళ కుటుంబంలో వివాహాలైనా, అది ఒకవేళ కుటుంబ సమస్యలైనా, ఏదైనా సరే
చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలాసార్లు మన మనుషులు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు నిజంగా ఏరియా మనుషులు చెప్తే వర్షం కురుస్తుంటారు. ఎవరు తీసుకురాగలరు? వర్షాన్ని ఎవరు కురిపించగలరు? అంటే వర్షాన్ని కురిపించగలిగిన దేవునికి చెప్పడం ద్వారా, సృష్టికర్తగా చెప్పడం ద్వారా దేవుడు ఏం చేస్తాడా? సామాన్య మీలాంటి నాలాంటి మానవుడైన ఏలియా ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థనలో ఏముందో తెలుసా? ఆసక్తి ఉంది. ఆ ప్రార్థనలో ఏముందో తెలుసా? తృష్ణ ఉంది. ఆ ప్రార్థనలో ఏముందో తెలుసా? ఇంకో మాట చూడండి, జాగ్రత్తగా చెబుతున్నా వినండి. ఆయన ఒక్కడే చెయ్యగలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఏమైందో తెలుసా? ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, వర్షాన్ని కురిపించాడు. అందుకే ఇరవై గ్రంథంలో 33:3 ఉంది, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఏమిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రికాల సమయంలో మనము చేస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తక్కువ చెప్పండి, నా ప్రార్థనకి జవాబు వస్తుందని చెప్పండి. ఆ ప్రార్థనకు ఖచ్చితంగా వస్తుంది, అనుమానమే లేదు దాంట్లో. ప్రభు ప్రార్థన ఏలియా ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థనకి దేవుడు వర్షం కురిపిస్తే, ఏలియా ప్రార్థనకు వర్షాన్ని ఆపేస్తే, ఏలియా ప్రార్థనకు భూమి ఫలమిస్తే, మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే దేవునికి పక్షపాతము లేదు. ఒకరికి చేసి ఒకరు చేయని స్వభావం ఆయనకి లేదు. ఎవరైతే మొదలు పెడతారో, ఎవరైతే నిజముగా మొదలు పెడతారో, ఎవరైతే యథార్థంగా మొదలు పెడతారో, ఎవరైతే ఆసక్తితో మొదలు పెడతారో, ఖచ్చితంగా వారి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తారో తెలుసా? జవాబు ఇచ్చింది. చాలాసార్లు పాస్టర్ గారు మాకు తెలుసండి జవాబు వస్తుంది, కానీ మనం జవాబు పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే కొన్నిసార్లు ప్రార్థనలో ఆసక్తి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులతో ఏకీభవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు పరిస్థితులు ఏమవుతుందో తెలుసా? ఆ పర్వాలేదులే, అయితే అవుతుంది, లేకపోతే లేదులే అన్నట్లుగా అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తున్నాను. ఆయన ఆసక్తితో ప్రార్థించాడు, జయాన్ని పొందుకున్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాలు ఒక 4 విషయాలు మీకు నేను చెప్తాను. ప్రార్థన ద్వారా ఏమేమి మనం పొందుకుంటామన్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. యెబ్బేజు తన సహోదరులందరికంటే ధనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఏమని పెట్టింది? యెబ్బేజు అని పేరు పెట్టింది. యెబ్బేజు అనే మాటకి అర్థం ఏంటంటే వేదన. వాళ్ళ తల్లి ఏం చేసిందంట? వేదనతో నేను కన్నాను, లేకపోతే బాధతో నేను కన్నాను కాబట్టి ఇతనికి ఏమని పేరు పెడతాను? వేదన అని పేరు పెడతారు. అందరూ కూడా ఆయన ఏమని పిలుస్తున్నారు? వేదన ఇటురారా అంటున్నారు. వేదన ఇటురారా, వేదన ఇటురారా. ఈ మాట విని 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 ఆయన ఒక బాధ కలిగింది. ప్రభు, నన్ను పుట్టించావు, నేను వేదనకరంగా ఎందుకు ఉండాలి? నా బ్రతుకు నేను సంతోషంగా ఘనంగా మార్చుకుంటానని ఆయన ఎక్కడికి పరిగెత్తాడో తెలుసా? దేవుని చదువు తర్వాత వచ్చింటారు. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుడైన దేవుని గురించి మొరపెట్టి, చూడండి ఎవరి దగ్గరికి పరిగెత్తాడు? నా వేదన మార్చగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే అని గుర్తించాడు. ఏదేమో వర్షం కురిపించి ఆపేది ఎవరు? దేవుడు ఒక్కడే. కురిపించేది ఎవరు? దేవుడు ఒక్కడే. ఈ యెబ్బేజు ఏమనుకుంటున్నాడు? నా వేదన మార్చగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే. ఇంకెవ్వరు కూడా లేదే లేదు. కాబట్టి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా వేదన ఆనందంగా మార్చబడాలి, నా వేదన ఘనంగా మార్చబడాలి, నా పరిస్థితి మార్చబడాలి అంటే ఖచ్చితంగా నేను దేవుడిని, ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు, రాత్రికాల సమయంలో కూర్చున్న వారి జీవితంలో కూడా అనేక సమస్యలు ఉండొచ్చు, అనేక కష్టాలు ఉండొచ్చు. చదువుకున్న ఉద్యోగం రాలేదు, లేకపోతే వివాహాల గురించి, లేదా ఆర్థిక పరిస్థితుల గురించి, లేకపోతే కుటుంబ సమస్యల గురించి ఎన్నో. నరుని కాలం అంటే యుద్ధ కాలం అంట. పుట్టిన నాటి నుంచి
నుంచి కూడా భయంకరమైన బాధతో వేదనతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, దాని పరిష్కారం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మొర్ర పెట్టడం తప్ప వేరే పరిష్కారము లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎబ్బేసు తల్లి అనుకుంది, నేను వేదనతో కన్నాను, నేను బాధతో కన్నాను. రోజు అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు, లేకపోతే పిల్లవాడిని. ఆ బాధ ఎంతో వేదన కలిగినప్పుడు నా పరిస్థితి నేను మార్చుకోవాలి. కాబట్టి నా పరిస్థితి మార్చేది ఎవరు? దేవుడు ఒక్కడే చెప్పి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ ఒక మాట అడిగాడు. చూడండి ఏమని అడిగాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మనిషిని ఆశీర్వదించేది దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నరుని కష్టం వల్ల ఐశ్వర్యం వృద్ధి, యెహోవా అనుగ్రహం ఏం చేస్తుంది? ఐశ్వర్యాన్ని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా, నేను వేదనగా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను, నా తల్లి వేదనతో కంది, నా పరిస్థితి మారాలి, నా పరిస్థితి నేను మార్చుకోవాలి అంటే నేను దేవుడి ఒక్కడే నాకు పరిష్కారం, దేవుడి దగ్గరికే నేను వెళ్ళాలని చెప్పి దేవుడి పాదాల దగ్గర కూర్చుని ఫస్ట్గా దేవుడి దగ్గర అడిగేవాడు తెలుసా? నీవు నిశ్చయముగా నన్ను ఏం చేయాలి? ఆశీర్వాదం. ప్రభువా, నువ్వు నన్ను ఏం చేయాలి? ఆశీర్వాదం. ఎందుకంటే ఆశీర్వదించే దేవుడు ఒక్కడే. మనకు తెలుసు, పేతురు ఒక రోజు పడవలో వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా ఆయనకి దొరకలేదు. ఉదయకాలం వచ్చి ఆ వలలు కడుక్కుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుకి అవకాశం ఇచ్చాడో ఆ సమస్యలో కూడా, ఆ బాధలో కూడా, నిరుత్సాహంలో కూడా, ఆ వేదనలో కూడా, ఎంతో వేదనతో ఉన్నాడు. అయ్యో, రాత్రి అంతా కష్టపడ్డామే, ఒక్క చేప కూడా పడలేదని ఎంతో బాధ వేదనతో వచ్చి ఆ వలలు కడుక్కుంటా ఉంటాడు. ఈ లోపల ప్రభు వారు చయ నీ సీమ నీ దోలు నాకు ఇవ్వాలని సరే దోనిగా దోలు ఎక్కి కూర్చున్నాడు. కూర్చోగానే ఏం జరిగింది? సరే కొంచెం లోతుకు పాలించుకున్నాడు. లోతుకి వెళ్ళిన తలాగే కూర్చున్నాడు. ఇంటికి వెళ్ళాలి, టైం అయిపోయింది, రాత్రంతా అలసిపోయి ఉన్నాడు. అయినా కానీ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చాడో, ఎప్పుడైతే ప్రభువుకి అవకాశం ఇచ్చాడో, ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆ ధోనిలో కొంచెం లోతుకి, ఇంకా ఎక్కువ లోతుకి వెళ్ళాడు. అప్పుడు నోరు తెచ్చడయ్యా, రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడదు, కానీ నీ మాట చొప్పున మేము ఏం చేస్తాం? వల వేస్తామని. కానీ విస్తారమైన నిజంగా ఆయన కష్టం వల్ల, ఆయన ప్రయాసం వల్ల ఒక్కటి దొరకలేదు. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర ఆ ధోనిలో దేవుడికి స్థానం ఇచ్చి దేవుడికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చాడో విస్తారమైన చేపలు ఏం చేశాడు తెలుసా? అంటే ఆ చేపల ఆశీర్వాదం ఎవరి వల్ల వచ్చింది? దేవునికి యేసయ్య. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఒకరు దీవించగలడు, ఒకరు హెచ్చించగలడు, ఒకరు తగ్గించగలడు. ఎప్పుడైతే అనుకున్నాడు ఏమో తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను ఏం చేయాలి? ఈ ప్రార్థన నోట్ చేసుకోండి. కానీ మీరు వినుంటారేమో, ఎప్పుడు ఏదో ఒక ప్రభువా నన్ను ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? ఆశీర్వదించు, నా చేతి పనిని ఆశీర్వదించాయా, లేకపోతే నా భూమిని ఆశీర్వదించాయా, లేకపోతే నేను చేస్తున్న ప్రతి దాన్ని నువ్వు నన్ను ప్రభు మనుషులు కాదయ్యా, నువ్వు నన్ను ఏం చేయాలి తెలుసా? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనం కూడా ఏం చేస్తాడు తెలుసా? రెండోది వచ్చాడు. రెండోది ఏమన్నా? నా సరిహద్దులను, నా సరిహద్దులు ఏం చేయమన్నాడు? నా సరిహద్దులు ఏం చేయాలి? ఖచ్చితంగా విశాలపరచాలి. నేనేదో చిన్నగా ఉండటం కాదయ్యా, నువ్వు ఖచ్చితంగా నన్ను ఏం చేయాలి తెలుసా? విశాలపరచాలి. మూడోది ఏమన్నాడు? చదువమ్మా. నీ చేయి నాకు తోడుగా ఉందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ చేయి నాకు ఏం చేయాలంట? దేవుడు తోడు లేకపోతే మనం ఎంత మాత్రం కూడా బ్రతికేవాళ్ళం. కానీ ప్రతిరోజు కూడా దేవుడు చేయి మనకు తోడుగా ఉంది కాబట్టి ఈరోజు మనం ఇలా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం. ఆయన దేవుడి దగ్గరికి వచ్చి ఎంత క్లియర్గా అడుగుతున్నాడు. ఏమో తెలుసా? అయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు ఏం చేయాలి? విశాలపరచాలి. నీ చేయి నాకేముండాలి? తోడుగా ఉండాలి. ఏ కీడు రాకుండా నన్ను ఏం చేయాలి? తప్పే. ఈ 4 అడగడం దేవుడు చేశాడని ఒకసారి అడగండి. చదవమ్మా. నా కీడు రాకుండా
అతడు మనవి చేసిన దానిని అతనికి, అందరూ చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. అక్కడేమో ఏలియా మనం చేసిన దానికి ఏలియాకి ఇచ్చాడు. ఇక్కడ ఎబ్బేజు తన వేదన పోగొట్టుకోవడానికి దేవుని దగ్గర మొరపెట్టగా దేవుడు ఇచ్చాడే లేదా? నా ప్రశ్న ఏంటంటే, ఏలియాకి ఇచ్చిన దేవుడు ఎబ్బేజు ఇచ్చిన మనకి ఇస్తాడా? ఇప్పుడు ఇస్తాడని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థనకి జవాబు వస్తుందని వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నా ప్రార్థన ఖచ్చితంగా నేను జవాబు చూస్తానన్న వాడు దేవునికి స్తోత్రాలు. ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, చనిపోక ముందే జవాబు చూచే ఈ లోకాన్ని విడిచిపెడతానన్న వాడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్బేజు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే మొదటి మనం చదివేమో ఆ వచనంలో 9వ వచనం, ఎబ్బేజు సహోదరులు అందరికంటే ఏమయ్యాడంట? ఘనం పొందాడు. ఒక మనిషిని పైకి తీసుకెళ్ళేది ఎవరో తెలుసా? ప్రభు తప్ప ఎవరు కూడా. పక్కన చెప్పడం అర్థమైందని అడగడం ఒకసారి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఏదో సొంతగా అక్కడ దాసి అక్కడ చీట్లేసి అయ్యేసి ఇయ్యేసి ఏదో కూడబెట్టి పైకి రావాలనుకుంటారు. మొన్న ఎవరో పాపం ఒక ఆమె డబ్బులన్నీ ట్రంక్ పెట్టులో పెట్టింది. ఒకరోజు అవసరం తీసింది, చూస్తే మొత్తం కూడా చెదలు కొట్టేసి నెత్తిన 6 లక్షల రూపాయలు. చాలా కష్టం చేయకూడదు. ఆమె అనుకుంది లోన్ సేఫ్ ఉంది అనుకుంది. తీరా చూస్తే ఏంటో తెలుసా? మొత్తం కూడా చెదలు తినేసి ఏం చేయాలి అర్థం కాక ఏడిస్తే ఉపయోగం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పైకి తీసుకొచ్చేది ఎవరు తెలుసు? ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన సరిహద్దులు విశాలపరిచేది ఎవరో తెలుసా? ప్రభు ఒక్కరే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ కీడు రాకుండా తప్పించేది ఎవరో తెలుసా? ప్రభు ఒకరే. నీ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము యొక్కకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ తెగులు నీ గుడారములకు. ఇశ్రాయేలు కాపాడువాడు కురుగడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆసక్తితో ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది, అదే ఆసక్తితో ప్రార్థిస్తే వర్షం కురిసింది, అదే ఆసక్తితో ప్రార్థిస్తే భూమి ఫలం ఇచ్చింది. అంటే ప్రార్థన ఒక్కటే మన జీవితాల్లో ఫలితాన్ని ఇచ్చేది. ప్రార్థన ఒక్కటే మన వేదనను తీసేసేది. ప్రార్థన ఒక్కటే మన సరిహద్దులను విశాలపరిచేది. ప్రార్థన ఒక్కటే మనకు ఆశీర్వాదాన్ని తెచ్చి పెట్టేది. చెప్పడం నేర్చుకుంటారు. హల్లెలూయా. ప్రార్థించకపోతే ఏమి కూడా, అందుకే అన్ని చేపిస్తాం అపవాది. ప్రార్థన వచ్చేసరికి కూర్చుని హల్లెలూయా స్తోత్రం. మొన్నే నేను దైవ శాఖలు పోలాండ్ గారని చాలా మంది వినుంటారు. సౌత్ కొరియాలో ఆయన చనిపోయారు. 85 ఏళ్ళకి ఎంతో చనిపోయారు. ఆయన సంఘం 10 లక్షల సంఘం అన్నమాట, 1 మిలియన్. అందులో ఆదివారం 7 సర్వీసులు జరుగుతాయి. ఆయన సాక్షి చెప్తుంటే వింటే నాకైతే మనం అంత డెడికేషన్గా చేస్తే ఈ కాకులపాడి ప్రాంతం, ఈ గ్రామం ఎప్పుడో మారిపోతుంది. స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా. ఆయన చెప్తున్న సాక్షి నేను వింటే నాకు అనిపించింది, నిజంగా ఎంత పెద్ద ప్రార్థన పడి అనిపించింది. 10 లక్షల సంఘం నుంచి ఆయనకి ఎన్ని ప్రార్థన రిక్వెస్ట్ వస్తాయి అంటారు? ఎన్నంటే అసలు 10 లక్షలు అంటే అందరూ ఎవరప్పుడు ఏమని ఒంట్లో బాగోలేదనో, ఆర్థిక ఇబ్బందులు, వివాహాలు, ప్రార్థన అవసరతలు ఉంటాయి. అది కాకుండా ఆయనకి 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి. టెక్నికల్ యూనివర్సిటీ ఉంది. మరి అలాగే దేశంలో లేదా ఉన్న ప్రాంతంలో సియోల్లో ఇష్టానుసారం తిరుగుతున్న పిల్లల్ని, పోలీస్ స్టేషన్లో ఉన్న పిల్లలను తీసుకొచ్చి వాళ్ళని బాగు చేసి వాళ్ళని మంచి మార్గం నడిపించి వాళ్ళ టెక్నికల్ కోర్స్ ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తారు. ఆ తర్వాత న్యూస్ పేపర్ ఉంది. ఉదయకాలం ఆయన కళ్ళు తెరవగానే కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి కావాలి. అంతేకాకుండా 600 మిషనరీస్ వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఉత్తరాలు రాస్తున్నారు, అది కావాలి ఇది కావాలని. ఆయన పొద్దున్నే కళ్ళు తెరవగానే ఆయన ఎన్ని అవసరాలు అంటే కళ్ళ ముందు
సంఘం అవసరతలు ఉన్నాయి, యూనివర్సిటీ అవసరతలు ఉన్నాయి. న్యూస్ పేపర్, క్రిస్టియన్ న్యూస్ పేపర్ రాసేవాడు ప్రెసిడెంట్ ఏంటి ఆర్టికల్ రాయకూడదు, మంత్రులు ఫోన్ చేసి ఆర్టికల్ పెట్టకూడదు, వీళ్ళు పేపర్లు ఈ రాస్తున్నారండి మా మీద అని వాళ్ళ ఒత్తిడి ఒకటి కాదు. అందుకే ఆయన ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఉదయకాలం లేకగానే రోజుకి 5 గంటలు ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం. నేను 5 గంటలు ప్రార్థించకపోతే ఆ రోజు వచ్చే సమస్యలు నేను ఎంత మాత్రం కూడా ఎదుర్కోలేదు. కొంచెం నేను వయసు పెరిగిన తర్వాత 3 గంటలు మోకాళ్ళ నుండి ప్రార్థిస్తున్నాను. నేను ఇంతమందికి నేను సమాధానం చెప్పాలంటే ఒక మానవుడిని ఇంత బుర్ర చిన్న ప్రియులు నేను ఎలా తట్టుకోగలను? కేవలం రోజుకి 5 గంటలు ప్రార్థించడం ద్వారా ఎంత పెద్ద సేవ చేయగలుగుతున్నాను, ఎంతమందికి సమాధానం చెప్పగలుగుతున్నానని ఆయన చెప్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రపంచంలో ఫస్ట్ పెద్ద సంఘం ఎవరితో తెలుసా? 5 ప్రారంభించాడు. దగ్గర 10 లక్షల మంది సంఘ సభ్యులు ఆయనకి. ఇతర దేశాల్లో 700-800 సంఘాలు ఉన్నాయి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా. ఎన్నో దేశాలు తిరిగి దేవుని సువార్తను ఆయన చచ్చిపోవలసిన వ్యక్తి, టీబీ వ్యాధి వచ్చి చచ్చిపోతాడు అన్న వ్యక్తిని దేవుడు బ్రతికించి బౌద్ధ మతస్థుని దేవుడు మార్చి ఎంతో అద్భుతంగా ఆయన్ని దేవుడు వాడుకున్నాడు. మొన్న ప్రభు పిలుపులు అందుకుని ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కరోనా మొన్న వచ్చింది, ఇలాంటి ఇంకా చాలా రాబోతున్నాయి, ఇంకా వస్తాయి, కొత్త కొత్త తెగుళ్ళు వస్తాయి. ఎందుకంటే ప్రభు రాక చాలా తొందరగా ఉంది. ఈ కరోనా పోయింది అమ్మాయి గాలి పీల్చుకుంటున్నాం, రేపు ఇంకో తెగులు వస్తుంది. ఈ తెగులు కాకపోతే రేపు ఇంకో సమస్య రావచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఏమంటున్నారు, మళ్ళీ బొగ్గు ఎక్కడ లేదు. చూడండి, ఒకటి తర్వాత ఒకటి భయంకరమైన పరిస్థితులు. కరెంట్ లేకుండా అయిపోతుంది. ఇంక రేపటి నుంచి సాయంత్రం కూడా మరి విలేజ్లో అయితే 8 గంటలు కరెంట్ తీస్తారు. అందరూ ఏసీ కొనేసుకుంటున్నారు, బాగా ఏసీ పెట్టేసుకుంటున్నారు, కరెంట్ నిలవలేదు. చాలా భయంకరం. ఇలా చాలా రేట్లు పెరిగిపోవడం, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. ఇంకా ముందు ఇంకా గడ్డు పరిస్థితులే. కానీ ఎంత మాత్రం కూడా వాటి నుంచి మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలో తెలుసా? ప్రార్థనా శక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడేసు ప్రార్థించి తన పరిస్థితిని మార్చుకుని ఆశీర్వదించబడు. వేదనని అమ్మ పెడితే వేదన ఏం చేశాడో తెలుసా? ఆశీర్వాదంగా మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా మార్చుకున్నాడు? ఎలా మార్చుకున్నాడు చెప్పండి. ఎవరి దగ్గరికి రావడం ద్వారా? యేసయ్య దగ్గరికి వచ్చి మొదలు పెట్టడం ద్వారా తన జీవితం ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. రెండోదిగా చూడండి, ఇంకొక ఆయన ప్రార్థన చేసి ఏం చేశాడు అది కూడా చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1-7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1-7 చదవమ్మా. హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా నీవు మరణమవుచున్నావు, నీవు నీ ఇల్లును చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లా చెప్పండి. ఈయన ఎంచుకున్న మార్గం ఏంటి? ఈయనకి భయంకరమైన అనారోగ్య పరిస్థితి వచ్చింది. దేవుడి దృష్టిలో ఈయన చనిపోతాడని చెప్పి ప్రభువే యెషయాను పంపించి చెప్పించాడు. ప్రభువే చెప్పించాడు, అయ్యా హిజ్కియా చనిపోతాడు కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పమని చెప్పగానే చెప్పాడు. దేవుడు నాకు తెలియపరిచాడు, అయ్యా నువ్వన్నీ చక్క పెట్టుకో, ఇది నువ్వు చనిపోతున్నావు. నాకు అనిపించింది హిజ్కియా దేవుని యొక్క ఆలోచన విధానాన్ని కూడా దేంతో మార్చేశాడు? ప్రార్థనతో మార్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరుతో దేవుడికి ఏం
దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఆయుష్ పొడిగించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా స్వస్థత తెచ్చేసుకున్నాడు. 15 సంవత్సరాలు ప్రార్థన ద్వారానే, కేవలం అక్కడ ఎబ్బేజు ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. హిజ్కియా ప్రార్థన ద్వారా తన రోగాన్ని ఏం చేసుకున్నాడు తెలుసా? బాగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒకటి మన జీవితానికి ఆధారం. ప్రభుతో మాట్లాడు, ప్రభుకి చెప్పడం. ప్రార్థన పెట్టి ప్రభుకే చెప్పడం. ఏ అవసరం వచ్చినా ప్రభుకే చెప్పడం. ఏ ఇబ్బంది ఉన్నా ప్రభుకే చెప్పడం. కొన్నిసార్లు మనకి ఏంటో తెలుసా? వెంటనే జవాబు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జవాబు ఈ రోజు వచ్చినా రేపు వస్తుందని నమ్మకం ఒక అనుమానం పడద్దు. కానీ ఖచ్చితంగా నిజముగా మొదలుపెట్టి వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు మొదలుపెట్టి నేను మీకు ఉత్తరము ఏలియాకి ఇచ్చిన దేవుడు, ఎబ్రాయికి ఇచ్చిన దేవుడు, హిజ్కియాకి ఇచ్చిన దేవుడు మనం కూడా ఏం చేస్తాడో తెలుసా? పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు నాకు జవాబు ఇస్తాడని చెప్పండి. దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మాట తప్పడానికి నరుడు కానీ ప్రార్థన ద్వారా ఎబ్బేజు ఆశీర్వాదం పొందాడు. హిజ్కియా ప్రార్థన ద్వారా స్వస్థత, అంటే ప్రార్థించడం ద్వారానే స్వస్థత మనకు అన్నారు. భూషణమయ్య గారు ఎన్నో అనారోగ్యాలు, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు ప్రభు దగ్గరికి ఆయన వెళ్ళిపోయి ఉన్నప్పుడు చెప్తే కేవలం ప్రార్థన ద్వారానే ఆయనకి స్వస్థత. ఒక్కోసారి 90 రోజులు వాంతులు అవుతూనే అసలు ఎన్ని ప్రాబ్లమ్స్, ఒక్క సమస్య కాదు, ప్రతీది కూడా ఏమిటి తెలుసా? ప్రార్థన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన ఎంత మాత్రం కూడా, లేకపోతే ప్రభుతో మాట్లాడే ఎంత మాత్రం కూడా మనం చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పాదగించగారు వచ్చి చాలా మంది ఎవరు మన పేపర్ విలేకరులు వచ్చి అడిగారు, ఇంత సేవ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. ఇంకేమైనా సీక్రెట్ ఉందా అంటే ప్రార్థన. ఇంకేమైనా సీక్రెట్ ఉందా? ప్రార్థన. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాయా, ఇంత పెద్ద సేవ చేయడానికి ధనం ఎక్కడి నుంచి వచ్చాయి, రండి చూపిస్తాను. ఆయన గదులకు తీసుకెళ్ళి చూపిస్తే ఆయన మోకరించిన చోట నేల అయిపోయింది తెలుసా? చొట్లు పడిపోయింది. ఈ చొట్లలోంచి నాకు మొత్తం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మన సోర్స్, ఇంకెప్పుడు సోర్స్ లేదు. నువ్వు దీర్ఘాయువు కావాలన్నా దేవుడే, నువ్వు నీ బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా దేవుడే. ఎప్పుడైతే పరిస్థితి మార్చుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడి దగ్గరికి మొదలు పెట్టాడయ్యా, నన్ను నువ్వు దీవించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి. అప్పుడు దేవుడు తన సహోదరులందరికంటే కూడా ఆయన ఏం చేసి తెలుసా? ఉన్నత స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హిజ్కియాకి మరణకర రోగం వస్తే కూడా ఎవరి దగ్గరికి పరిగెట్టుకుంటాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. గోడకు తిరిగి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు సార్? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చూడండి, మరి 2వ దినవృత్తాంతాలు, ఇంకొక వ్యక్తి కూడా ప్రార్థన ద్వారా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి చదవమా. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. భయపడి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, యెహోషాపాతు రాజున్నాడు. రాజు మీదకి అమ్మోనీయులు, మోయాబీయులను కొంతమంది ఏం చేశారు తెలుసా? దండెత్తి వచ్చేసారు. కొంతమంది వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటో తెలుసా? ఎక్కడికి పరిగెత్తలేదు, ఎవరు సహాయం అడగలేదు. ఎవరు సహాయం అడిగారు? దేవుని యొక్క సహాయాన్ని.
దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనసు నిలుపుకొని భయం వచ్చింది, అయినా కానీ మనసు నిలుపుకొని ప్రభు దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గర విచారణ చేయడం ప్రారంభించాడో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇక కింద వచ్చిన చదివితే, యుద్ధం నువ్వు చేయాల్సిన పని లేదు, నేను చేస్తాను యుద్ధం అని చెప్పి ఆయనకి ఏం చేశాడో తెలుసా? వీళ్ళు అక్కడికి వెళ్ళే లోపల యుద్ధం అంతా కూడా వాళ్ళలో వాళ్ళకి కన్ఫ్యూషన్ వచ్చి ఒకరినొకరు సంహరించుకున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ అందరూ పడుతున్నారు. అక్కడ కొల్ల సొమ్ము దోచుకోవడానికి 4 దినాలు పట్టుద్ది. దానికి బెరాకాలో అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షము పడలేదు. ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం పడింది. ఇదిగో ఎబ్బేజు ప్రార్థించినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తన సహోదరుల కన్నా ఘనముగా ఎంచబడ్డాడు. అలా హిజ్కియా ప్రార్థించినప్పుడు ఆయనకు స్వస్థత వచ్చింది. యెహోషువకు ప్రార్థించినప్పుడు విజయం వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ మీకు నేను చూపిస్తున్నానంటే, ఆశీర్వాదమైన మనకి ఏం కావాలో తెలుసా? ప్రభు దగ్గరే మనం అడగాలి. స్వస్థత కావాలని ఎవరి దగ్గర అడగాలో తెలుసా? ప్రభు దగ్గరే అడగాలి. విజయం కావాలని ఎవరి దగ్గర అడగాలి? మనం ప్రభు దగ్గరే అడగాలి. ప్రభు తప్ప మనకి ఎవరు కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. నువ్వు చెప్పిన మాటలు వినడానికి ఆయన రెడీగా ఉన్నారు. నువ్వు ఖచ్చితంగా మొదలుపెడితే నీకు జవాబు ఇవ్వడానికి, జవాబు ఇవ్వకుండా ఏ ప్రార్థన కూడా ఉండదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా జవాబు మనము చూస్తాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నాకు ఏప్రిల్ మాసంలో కరోనా వచ్చింది. చాలా సివియర్ అయిపోయింది. ఏప్రిల్ నెలాఖరు ప్రాంతంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత ఒక 6 రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత దేవుని దయ వల్ల బ్రతికి ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒకలాంటి భయం ఆవరించేసింది అనమాట. ఎలాంటి భయం అంటే, రాత్రి అవుతుందంటే అమ్మో ఈ రాత్రి అయిపోతుంది, తెల్లారిపోతే బాగుంది, తొందరగా ఏం జరుగుతుందో, ఏమైపోతుందో. అసలు ఒక్క టెన్షన్ కాదు, మామూలు టెన్షన్ కాదు. ఒకరోజు ఉదయం లెక్కలు పళ్ళు ఎర్రైపోయింది. అమ్మ బ్లాక్ ఫంగస్ వచ్చేసింది అంటే అసలు ఎంత టెన్షన్ అంటే, అసలు ఒకలాంటి భయంలోకి వెళ్ళిపోయింది. అనుకున్నా, ప్రభా ఇలా ఉంటే నేను నా పని కుదరదని చెప్పి ఒకరోజు కూర్చుని ప్రభు దగ్గరికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవా, ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో నేను బయటకు రావాలి. ఇలా ఉండటానికి లేదు, ఇలా భయంలో ఉండటానికి లేదు, ఇలా నీరసంగా ఉండడానికి లేదు. ఏంటో తెలియని నీరసం ఒకలాంటి అలాగే ఆ గదులు అలాగే 21 రోజు బయటకు రాకుండా అలాగే రాకూడదన్నారని అలాగే ఆ గదిలోనే ఇలా ప్రార్థన చేస్తున్న ఒక రోజు తెల్లవారుజామున ఒక ఆయన తెల్లటి బట్టలు వేసుకున్న నా దగ్గరికి వచ్చి ఒక చిన్న డబ్బాలో ఒక తెల్లటి బాక్స్లో ఇది మీరు వేసుకోండి అని చెప్పి నాకు ఇచ్చాడు. సరే చెప్పి అదంతా దర్శనం చెబుతూ పొద్దున్నే 5 గంటల కళ్ళు తెరవగానే నా శరీరంలో ఎక్కడే తిరిగి వెంటనే పాస్టర్ గారు వేరే గదిలో పడుకున్నారు. నేను అక్కడ హాస్పిటల్ నుంచి వచ్చానని ఒక 21 రోజు బయటికి వెళ్ళకుంటున్నాను, ఆ గదిలోనే ఉన్నాను. అలాగే అనిపించి లావణ్య రండి, బయటకు రండి, నాకు అసలు ఏంటో చాలా తేలిగైపోయింది, ఒకలాగా ఉంది, అసలు నాకు ఏం లేదు, నేను బయటకు వెళ్ళిపోవాలి, నాకు చాలా పనులు ఉన్నాయి, అక్కడ ఒక ఏంజిల్ హౌస్ కట్టిస్తున్నాం, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడ నేను ఉండను అని చెప్పి అసలు ఆ రాత్రి దేవుడు అద్భుతంగా తెలిసిన పరిస్థితి అంతా కూడా ఆ రోజు భయం ఎక్కిపోయిందో ఏమైందో అప్పటి నుంచి దేవుడు శక్తి ఇవ్వడం ప్రారంభించాడు. ఇంకా మన దేవుని పనులు అలాగే కొనసాగిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే నేను ప్రార్థించకపోతే నా పరిస్థితి ఏమైంది తెలుసా? ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేవాడు. ప్రభు ఒక్కడే మన పరిస్థితులు మార్చాడు. ప్రభు తప్ప మనకి దిక్కు ఎవరు కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిస్థితి మార్చింది ప్రభు ఒక్కడే. హిజ్కియా పరిస్థితి మార్చింది ప్రభు ఒక్కడే. యెహోషాపాతు పరిస్థితి మార్చింది ప్రభు ఒక్కడే. ఈ రాత్రి కూడా నీ పరిస్థితిని ప్రభు ఒక్కడే మార్చగలడు. ఎవ్వరు మార్చలేరు. ప్రభు ఒక్కడే నీ పరిస్థితిని మార్చగలడు. అది చెప్పడానికి నేను ఇక్కడ ఆయన సజీవుడు, ఆయన బ్రతికున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ ప్రార్థన చెవులోకి వెళ్ళింది. హిజ్కియా ప్రార్థన వెళ్ళిందంటే నీ ప్రార్థన కూడా వెళ్ళింది. ఎక్కడ ప్రార్థన వెళ్ళిందంటే నీ ప్రార్థన కూడా ఆయన విన్నాడు.
ఆసక్తులు మొరపెడితే యథార్థంగా ప్రభువే నాకు దిక్కని ఎప్పేసి ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు తెలుసా? ఏదో ఊరికి సరదాగా ఆషామాషిగా రాలేడు. నా బ్రతుకును మార్చేది ఈయనే కాబట్టి ఈయన తప్ప నాకు ఆధారం లేదన్నట్లుగా ఆయన మీదే ఆధారపడవచ్చు. అట్లా మనం ఆధారపడాలి దేవుడికి. యెహోషాపాతు కూడా అందరూ చూసి భయపడ్డాడు. అనుకున్నాడు ఈ సిచ్యువేషన్ మార్చగలిగింది ఎవరో తెలుసా? ఆయన ఒక్కడే అని చెప్పి అందరిని గ్యాదర్ చేస్తాం కదా, చదివించట్లేదు కానీ అందరూ కలిసి ప్రార్థించారు. నేను అద్భుతంగా ఏం చేసినట్టు తెలుసా? విజయాన్ని. నేను స్తోత్రాలు చెల్లిగా మీ జీవితంలో విజయం కావాలా? ప్రభు పాదాలు పట్టుకోండి. మీకు చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఒక్కసారి ప్రభు పాదాలు పట్టుకుని మీరు వినండి, ఒక్కసారి చేయండి. ఎంతోమంది పొందిరు వారు ఉన్నారు. కొంతమంది అయ్యో జరగట్లేదని, అయ్యో నా భర్త మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, లేదా నా బిడ్డలకు వివాహం. ఎందుకు ಅವರು ఖచ్చితంగా ప్రభు చేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు ప్రకటించే యేసయ్య నమ్మకమైన దేవుడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఆయన వీరికి ఎవరు వచ్చి అడిగినా, కుష్టిలో వచ్చినా స్వస్థత ఇచ్చాడు. ఆయన వీరికి ఎవరు వచ్చి అడిగినా కానీ ఆయన ఇవ్వటమే కానీ ఏనాడు ఎవరిని కూడా చెప్పడు. భర్తమయ్యాడితే భర్తమై చూపించాడు. ఆయన చేయలేని కార్యం ఏమి కూడా లేదు. ఆయన అంటున్న సర్వశక్తులకు దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారానే ఆశీర్వాదం. అందరూ చెప్పండి, ప్రార్థన ద్వారానే ఆశీర్వాదం, ప్రార్థన ద్వారానే స్వస్థత, ప్రార్థన ద్వారానే విజయం. 4వ చూద్దాం, చూడండి. అపోస్తలులు రాసిన కార్యాలు, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34, 35, 36. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ కూడా ప్రభు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మ 30వ వచనం కూడా చదవండి. 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని చూసారా, కొర్నేలి ఇంటికి ఏమైందో తెలుసా? 4వ రక్షణ వచ్చింది. ఈ రక్షణ ఎలా వచ్చిందో తెలుసా? ప్రార్థన ద్వారానే వచ్చింది. కొర్నేలి 3 గంటల ప్రాంతంలో కూర్చుని ఇంట్లో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసా? దూతను పంపించి, ఇదిగో నీకు రక్షణ కావాలి, పేతురు చర్మకాడు ఇంట్లో ఉన్నాడు, ఆయన పిలిపించుకోమని అడ్రస్ చెప్పి, ప్రార్థన అడ్రస్ చెప్పి, ప్రార్థన ద్వారా దూత వచ్చి అడ్రస్ చెప్పి పేతురు దగ్గరికి పంపించి, పేతురుని అక్కడ రెడీ చేసి, పేతురు కొర్నేలి ఇంటికి తీసుకొచ్చి, కొర్నేలేమో అందరినీ కూడా ఆయన ఒక్కడే కాదు, చుట్టాలు బంధువులందరూ కూడా కూర్చోబెట్టి పేతురు ద్వారా రక్షణ, పేతురు సువార్త చెప్తున్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దిగి వాళ్ళందరూ కూడా ఏమయ్యారో తెలుసా? రక్షణ పొందారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆశీర్వాదమే కాదు, ప్రార్థన స్వస్థతే కాదు, ప్రార్థన విజయమే కాదు, ప్రార్థన ఏమొస్తుందో తెలుసా? రక్షణ. ఈ గ్రామం రక్షించబడాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు చేస్తున్నారు, నేను చేయట్లేదు అంటలేదు, కానీ ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి. మనం ఎక్కువగా ప్రార్థించే కొద్దికి ఇంకా ఎక్కువగా అపవాదం విస్తరించినప్పుడే కూడా మన ప్రార్థన ఎంత మాత్రం మారడానికి వీలు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడట సంఘం అంతా ఏం చేసిందట? అత్యాశక్తితో ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? ఎనప గవిలు తెరిచేసింది, చెరసాల సంఖ్యలు తలుపులు తెరుచుకుపోయి, సంఖ్యలను ఊడిపడిపోయి, ఎంతో అద్భుతకరంగా వెలుగు కలిగింది. పేతురు లేవనెత్తింది, పరిస్థితులు మరణంలో వచ్చి జీవంలోకి నడిపించింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయం పొందాలంటే ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? ప్రార్థించాలి. స్వస్థత కావాలా? ప్రార్థించాలి. ఆశీర్వాదం కావాలా? ప్రార్థించాలి. ఎవరిని అడగండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగండి.
రేపు రాత్రి మంచి చెప్తారు. ఈ ఆశీర్వాదం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళదు. నేను అంటానండి, మన దేవుడు చేయలేడా? చేస్తాడా? చేయలేడు. చేస్తాడా? చేయలేడు. చేస్తాడండి. ఎప్పుడు ప్రభు తక్కువ అంచనా అయ్యొద్దు. మీరు ఏదో చిన్న బాక్స్లో పెట్టి దీనికే సరిపోతాడు అనుకోవద్దు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఆ కార్యం చూడు. ఇప్పుడు ఎబ్బేసిన పరిస్థితి భయంకరంగా ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళా? ఆ సొంత అమ్మే వేదనని పేరు పెట్టింది, బతుకులతో వేదనగానే ఉంది. ఆ బతుకులు మార్చుకోవాలనుకున్నాడు. నిజంగా చాలా మంది జీవితాలు పుట్టిన నాటి నుంచి, వివాహమైన నాటి నుంచి ఎప్పుడు భర్తతో పిల్లలతో ఏదో వేదన, అతి ఇబ్బందులతో వేదన పడు. ఆ పరిస్థితి మారాలంటే కూర్చుని ఏడిస్తే కాదు. ఎవరి దగ్గర కూర్చోవాలి? నువ్వు చెప్పండి, ఎవరి దగ్గర కూర్చోవాలి? పక్కవ చెప్పండి, ఏసీ దగ్గర కూర్చోవాలని చెప్పండి. ఎవరో పక్క ఆమెకు చెప్తే ఆమె సహాయం చేస్తుంది. ఎవరి మనుషుల సహాయము లిమిట్ ఉందండి. ఒక అంతవరకు ఎక్కువ చేయలేదు. మనుషుల సహాయానికి పరిధి ఉంది, కానీ దేవుని సహాయానికి పరిధి లేదు. ఆయన ఏదైనా చేయగలరు. వర్షం నేను ఫస్ట్ ఎందుకు చదివించింది? ఏరియా మనలాంటి మనిషి అంట ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా వర్షం ఆపేయాలన్నాడు. ఇలాగే ప్రభు వర్షం ఆపేయాలగానే దేవుడు ఏం చేస్తాడు? నేను ఎందుకు ఆపుతానన్నాడా? ఆయనలో ఉన్న ఆ శక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు? వర్షం ఆపేశాడు. అంటే ఈ రోజు నీ ప్రార్థనలు జవాబు పొందకపోవడం కారణం ఏంటంటే, వీళ్ళు పొందడానికి మనం పొందకపోవడం కారణం ఏంటంటే, మనలో ఏంటి? ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ తీవ్రత మనలో లేదు. ఏదో ఊరికే అయితే వద్దు, లేకపోతే కాదు. దేవా నువ్వు యాకోబు కూర్చుని ఉదయం అయిపోయింది, దేవుడు నన్ను వదిలేయి, వెళ్ళిపోవాలంటే నన్ను దీవించే వరకు నేను వెళ్ళాలని చెప్పి తొడ కూటి మీద కొట్టినా సరే అలాగే పట్టుకుంటే దేవుడు అన్నాడు, నువ్వు సామాన్యుడుగా, ఇక్కడ నుంచి నువ్వు మోసగాడు కాదు, నువ్వు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు ఏమైనా తెలుసా? మీకు తెలుసా ఆ విషయం? ఆయన ప్రార్థన ఈరోజు మనకు ఆశీర్వాదంగా మారిపోయింది. దేవునికి స్తోత్రాలు చెప్తా. ఆయన ఇశ్రాయేలుగా మారకపోతే 12 గోత్రాలు వచ్చాయా? 12 గోత్రాలు రాకపోతే దావీదు వచ్చేవాడా? దావీదు రాకపోతే యేసయ్య వచ్చేవాడా? యేసయ్య రాకపోతే మనకు ఆశీర్వాదం ఉండేదా? కానీ ఎబ్బేరు దగ్గర ఆ రాత్రి ఆయన పెరుగులాడింది. ఈరోజు నీకు, నాకు, మన కుటుంబానికి, ఈ గ్రామానికి కూడా ఆశీర్వాదకరంగా మారిపోయింది. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఒక మాట చెప్తున్నా, వినండి. ఇక్కడ ఎంతో మంది తల్లులు ఉన్నారు, చాలా మంది సహోదరులు ఉన్నారు. మీరు ఎంతగానో ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన ఒకవేళ జవాబు మీరు ఇప్పుడు చూడకపోయినా, ఆ ప్రార్థన మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఆ ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట నా దగ్గర వాళ్ళు ఏడుస్తుంటారు. చెప్పండి. ఒకరోజు రామపాడు ఇంటి దగ్గర కే హోటల్ అని ఒక హోటల్ ఉంది. నన్ను ప్రార్థన పిలిచారు. ఎందుకు ప్రార్థన పిలిచారంటే, వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ పాప ఎక్కడ పుట్టింది? లండన్లో పుట్టింది. వాళ్ళిద్దరు కూడా లండన్లో పెళ్లి చేసుకున్నారు. సరే, అక్కడ లండన్ ఎవరు వెళ్తారు? ఒకవేళ మన పెళ్లి కార్డు ఇచ్చి లండన్ రమ్మంటే వెళ్తామా? ఎంత టికెట్ అవుతుంది, వీసాలు రావు, చాలా కష్టం. సరే, వాళ్ళు ఏం చేశారు? ఎవరు పెళ్లికి రాలేదు కదా అని చెప్పి ఆ పాపను తీసుకొచ్చి చిన్న బేబీ డెడికేషన్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను పిలిచారు. ఆ కుర్రోడు ఆ యొక్క పిలిచిన ఆయన చూస్తే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమనంటే, ఈరోజు నేను లండన్లో ఉండడానికి, మా తమ్ముడు అమెరికాలో ఉండడానికి, మా అక్క ఆస్ట్రేలియాలో ఉండడానికి, మా అమ్మ 6 నెలలు అమెరికాలో, మా అమ్మ 6 నెలలు ఆస్ట్రేలియాలో, 6 నెలలు లండన్లో ఇలా తిరగడానికి గల కారణం ఏంటంటే తెలుసా అండి మీకు? చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న టీచర్స్ ఇద్దరు. మేము లేచి చూడగానే హాల్లో ఇద్దరు మోకాళ్ళు వేసి చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళ ప్రార్థన ఈరోజు మేము 3 పిల్లలు ఇలా ఇతర దేశాల్లో సెటిల్ అయిపోయి ఎంత ఉన్నతంగా ఉన్నామని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థన వ్యర్థంగా పోదు. ఆ రోజు ఈ యాకోబు చేసిన ప్రార్థన సమస్త మానవునికి ఆశీర్వాదకరంగా. ఆ రోజు ఒకవేళ ప్రార్థించకుండా చక్కగా నా గొర్రెలు మేకలు బాగా ఫుల్ వచ్చి భార్యలో ఉన్నాయి, శుభ్రంగా దాటి వెళ్ళిపోయి ఉంటే ఎలా ఉండేదంటారు పరిస్థితి స్టోరీ?
నుంచి నేను ఇప్పుడు వరకు పొందిన ఆశీర్వాదం అది నిజమైన ఆశీర్వాదం కాదు, మోసం చేసి సంపాదించుకున్నాను. మా అమ్మ నాకు మోసం చేసి మా అన్నకు రావాల్సింది నాకు ఇప్పించింది కాబట్టి ఇది నాకు ఆశీర్వాదం. దీనివల్ల మా మామ ఎన్నో మోసాలు చేశాడు, ఇలా కాదు, నాకు నిజమైన ఆశీర్వాదం నాకు కావాలి. దేవుడు నా పక్షాలు ఉంటేనే. అందుకే ఎబ్బేసి నాకు ఏమన్నాడు తెలుసా? నువ్వు నీ హస్తం నాకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? తోడుగా ఉండాలి, ఏ కీడు రాకుండా కాపాడు. ఈయన అనుకున్నాడు, యాకోబు ఏమని తెలుసా? ప్రభువు నన్ను దీవించాలి, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అనుకున్నాను. ఇంత దీవించి వచ్చాడు కదా, అన్నకు ఎంతో ఆస్తిని ఇస్తున్నాడు కదా, ఇంకా ఆశీర్వాదం అంటే దేవుడు లేని ఆశీర్వాదం వేస్ట్. నువ్వు ఉంటుందో లేదు ఎవరికి కూడా దేవునికి స్తోత్రాలు తెలియదా. అది యెషయా నా జనులంట వృధాగా ప్రయాసపడరు, వారు నాటుకున్న చెట్టు యొక్క ఫలాన్ని ఏం చేస్తారంట? అనుభవిస్తారు. దేవునికి స్తోత్రాలు తెలియదా. సురేష్ గారు ఒక చెట్టు నాటారనుకో, ఆ కాయ తిన్నాక ఆయన ప్రభు దగ్గరికి వెళ్తారు. దేవునికి స్తోత్రాలు తెలియదా. అది దేవుడు ఇచ్చే వాగ్దానం అంతేనంటారు. దేవునికి స్తోత్రాలు తెలియదా. పిల్లలు ఏం చేస్తాం? మనం మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళం కాదు, మనమే అనుకుంటుంటాం ఏదైనా వచ్చింది నా చచ్చిపోతుంది. దేవునికి ఆశకి పిల్లలు చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన విధంగా ప్రార్థించడం ద్వారా ఎంతోమందికి తెలుసా ఆయన యాకోబుగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎంతో అద్భుతంగా ఈరోజు మనకి ప్రభువు వారి వంశంలోంచి వచ్చి మనకు దీవెన. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న ప్రార్థన, మీ పిల్లలకి, మీ సంఘానికి ఈ ప్రార్థన. నేను ఇంకో మాట చెప్తున్నాను దైవ సేవకుడిగా, ఈ భోషమయ్య గారికి ప్రారంభించిన ఈ సేవ, ఈ ప్రార్థన నిజంగా ఈ గ్రామానికి ఎంతో కాపుదల, ఆశీర్వాదకరంగా దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన అర్థం కాకపోయింది. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూర్చుని అనుకుంటున్నాను, అయ్యగారు ఎంత కష్టపడి భలే పిల్లలను సంపాదించారు అనుకుంటున్నాను. ఇంత మందిరాన్ని కట్టి పల్లెటూరులో నిజంగా ఎంత త్యాగం చేసి మందిరం కట్టి ఎంతమంది విశ్వాసం సంపాదించారంటే నిజంగా దేవుడికి ఎంత ప్రార్థన చేసి ఉంటారు కనుక దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన లేకుండా ఇది సాధ్యము. ఎంతో కన్నీరు కార్చుంటారు. ఈ సేవ ప్రారంభించడం చిన్నదే, చాలా చిన్నగా ఉంటుంది. మందిరం కట్టడానికి కట్టాలు కూడా అక్కడ టెంట్ వేసి ప్రార్థన పెట్టారు. ఫుల్ వర్షం వచ్చేసినారు. ఫస్ట్ ప్రసంగం చేసి నేను వెళ్ళిపోయాను. కానీ దేవుడు ఈ రోజు అలా వచ్చిన ఎంతో ప్రార్థన ప్రతిఫలంగా ఎన్నో ఆత్మీయ బిడ్డలు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థన ద్వారానే ఆశీర్వాదం, ప్రార్థన ద్వారానే స్వస్థత, ప్రార్థన ద్వారానే విజయము, ప్రార్థన ద్వారానే రక్షణ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పగలిగితే చెప్తాం, ఒకవేళ చెప్పలేదా మనం ప్రార్థించిన వాళ్ళ గురించి. ప్రభు ఈ గ్రామాన్ని మార్చగా, ఈ గ్రామంలో జీవాలను ప్రారంభించారు, చిన్న మంటగా ప్రారంభించావు, ఇది ఇలా వ్యాప్తి చెందుతూ ఉందయ్యా. ఈ గ్రామంలో చాలా మంది రక్షణలోకి రావాలి. అది మన బాధ్యత. మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన వంటి స్వభావం కలిగిన మనుషులు, నీలాంటి నాలాంటి మనుషులే, కానీ ప్రార్థన దేవుడు అయింది అంగీకరించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏదో ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. ఏ పేరు ప్రార్థన అంగీకరించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు. వీళ్ళలో ఉన్నదేంటో తెలుసా? ఎంతో తీవ్రమైన ఆసక్తి. వీళ్ళలో ఉన్నదేంటో తెలుసా? దేవుడు తప్ప దిక్కు మాకెవరు కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తప్ప దిక్కు మాకు, ప్రార్థన తప్ప మాకు దిక్కు వేరే ఏది కూడా. మేము ప్రభువు చెప్పడం తప్ప ఇంకెవరికి కూడా నేను చెప్తే ఎవరికి చెప్తాను? ప్రభుకే చెప్తాను, యేసయ్యకే చెప్తాను, ఇంకెవరికి చెప్పడం. ఆయన ఒక్కడే చేయగలడు. మనుషులు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేదు మనుషులు. ప్రభు సెలవిస్తే ఏ మనిషినా చేయగలుగుతారు. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభు చేస్తాడా? చేస్తాడా? వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు ప్రార్థిస్తే పరిస్థితి మారిపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రార్థించి ఏమవుతుంది తెలుసా? మనం జవాబు పొందలేకపోతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన ద్వారా 4 విషయాలు మీకు నేను చెప్పాను. విజయాన్ని పొందాడు ప్రార్థన ద్వారా. అందరూ కూడా లేచి నిలబడి కూడా కూర్చున్నా కొన్ని నిమిషాలు సమయం ఇవ్వలేదు. కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడదాం.
ఈరోజు నువ్వు చేస్తున్న ఈ ప్రార్థన గొప్ప జవాబును చూడబోతున్నావు. గొప్ప జవాబును చూడబోతున్నావు. ఒకవేళ బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నామేమో, ఈ రాత్రి ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నామేమో, చదువుతూ ఉన్నావు, చదువు తగ్గ ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావు, అయ్యో నాకు ఈ స్వస్థత ఎలా వచ్చింది అనుకుంటున్నావేమో, హిజ్కియా ప్రార్థిస్తే దేవుడు స్వస్థత ఇచ్చాడు కదా. విషయాలు విన్నావు కదా. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. ఎవరంటే ఇంటి చూడవద్దు, ఎవరంటే ఇంటి తిరగదు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. వచ్చే ప్రభుత్వం మాట్లాడదాం, ప్రభుత్వం మాట్లాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు. ఎప్పేసు ప్రార్థిస్తే ఆయన మనం విన్నాడంట, ఆయన మనం చేసినవన్నీ ఇచ్చాడంట. ఈ రాత్రి నువ్వు మనం చేస్తున్నవి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మి 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 ప్రార్థించు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పేసు అడుగు, అయ్యా ఎప్పేసు నువ్వు ఇచ్చావు కదా, నాకు ఎందుకు ఇవ్వబోతాడు? ఎప్పుడు చూసినా అడుగుతున్న స్థితిలోనే ఉంటున్నాను. నా పరిస్థితులను మార్చేయ, నన్ను ఆశీర్వదించాయి. రాత్రి అడగండి అడగండి అడగండి. ఎవరు సరదాగా ఏదో ఊరిని బట్టి మాట్లాడుకోవద్దు. దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క ప్రతినిధిగా నేను చెప్తున్నాను. ఈ రాత్రి ప్రార్థనలో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆకాశం తెల్లబడుతూ ఉంది. ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ మనవని కూడా అంగీకరించబోతున్నాడు. అడుగు అడుగు అడుగు. అయ్యా ఎప్పేసును దీవించావు కదా, ఎప్పేసును ఆశీర్వదించావు కదా, నన్ను కూడా ఆశీర్వదించాయా. నా సరిహద్దులు విశాలపరిచాయా. సరిహద్దులు అంటే నివసించే ఇళ్ళనే కాదు, ఆత్మీయ సరిహద్దులు. అలాగే బిడ్డల యొక్క పరిస్థితులు, ఆర్థికపరమైన సరిహద్దులు. అడగండి అడగండి. రాత్రి ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఏ మన వంటి స్వభావము కలిగిన మనుషులే, నీలాంటి మనిషే, నీలాంటి మనిషే. కాకపోతే ఆయన కొన్నది ఏంటో తెలుసా? ఆశక్తంగా ఆశక్తంగా అదే ఆశక్తితో ప్రార్థించవా, అదే ఆశక్తితో ప్రార్థించవా. ప్రార్థించు ప్రార్థించు. ఎవరి వైపు చూడదు, ప్రభు వైపు చూడదు. అయ్యా హిజ్కియాకి మరణకర రోగం వచ్చిందంటే ఆయనను స్వస్థపరిచావంట కదయ్యా. యెహోషాపాతు మీదకి ఎంతో మంది ధైర్యంగా వచ్చారంట. యెహోషాపాతు నిన్ను ఆశ్రయించినప్పుడు ఆయనను విడిచిపెట్టలేదు ఆయన. కొర్నేలి ఇంటికి రక్షణ ఇచ్చావు కదా. ఇదిగో నా కుటుంబంలో నా భర్త రక్షణ పొందలేదు, నా బిడ్డల రక్షణ పొందలేదు. నా గ్రామం రక్షించబడాలయ్యా, నా గ్రామం రక్షించబడాలయ్యా, నా గ్రామం రక్షించబడాలయ్యా. నేను ప్రార్థిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలను ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క అగ్ని మన మధ్యలో కనబడుతూ ఉంది. దేవుని యొక్క అగ్ని మన మధ్యలో కనబడుతూ ఉంది. ఏదో గొప్ప కార్యం జరగబోతూ ఉంది. ఈ గ్రామంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. సంఘం ఆసక్తితో ప్రార్థించబడు. ఈ గ్రామానికి పట్టి పిలుస్తున్న దైవ శక్తులు, దైవ శక్తులు ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించు. ఎవరు మనలు కావద్దు, ఎవరు నాలించే ప్రార్థించు. నోటలు
ఆశీర్వదించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నాకు విజయం ఇవ్వయ్యా, నా గ్రామానికి నాకు రక్షణ దయచేయండి. అడుగుతావా? అడుగు ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. ఈ రాత్రి ప్రార్థన నీ జీవితంలో గొప్ప మార్పు తెప్పబోతుంది. ఈ ప్రార్థన గొప్ప మార్పు తెప్పబోతుంది. ఈ గ్రామంలో గొప్ప మార్పు రాబోతుంది. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ నమస్కారం. ఈ ఊరికి ఏదో ఊరికే పెట్టలేదు, ప్రతి సంవత్సరం పెట్టాలి పెట్టలేదు. ఈ ఊరికిలో నువ్వు ఉండటం గొప్ప పని నువ్వు చేశావు. ఈ ఊరికి రావడం నువ్వు మంచి నిర్ణయాలు తీసుకున్నావు. ఈ మైక్ వచ్చి వింటున్నావు కదా, నీ కొరకే ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. ఆయన సజీవుడు. నీ మాటలన్నీ ఆయన వింటున్నాడు. మన మధ్యలో ఆయన సంచరించి ఉన్నాడు. నీ పక్కన ఆయన నిలబడ్డాడు. నువ్వు చెప్తున్న మాటలన్నీ వింటూ ఉన్నాడు ఆయన. నువ్వు పలుకుతున్న మాటలన్నీ ఆయన వింటూ ఉన్నాడు. గొప్ప పేరు నీకు చేయబోతున్నాడు. గొప్ప పేరు నీకు చేయబోతున్నాడు. ఓ ప్రార్థించు, 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 ప్రార్థించు. అయ్యా నన్ను ఆశీర్వదించు, నా అప్పులు తీసుకు. అయ్యా ఇదిగో నాకు స్వస్థత దయచేయి, నాకు విజయం దయచేయి, గర్భఫలం నాకు దయచేయి. అడుగు, అడుగు, అడుగు. దేవుని గర్భాలు తెలుసుకున్నాడు. దేవుని అడుగు. నీ ఆసక్తిని బట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన బట్టి నీకు గొప్ప కార్యం జరగబోతుంది. ఎస్ ఎస్ ఎస్. నీ ఆసక్తిని బట్టి, నీకున్న తృష్ణను బట్టి, నీకున్న దాహాన్ని బట్టి దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆయన వింటున్నాడు నీ ప్రార్థన. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన మాట తప్పడానికి మరుడు కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నమఃశివాయ. ఓ దివిమకరవద మాదర. ఓ రిబాకులు బలర బలర మాష. ఓ రిబాకులు బలర మాదర మాష. ఓ సమకర మాదర. అయ్యా, అయ్యా నేను ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామంలో రాగా నీ ఉజ్జీలో రాగా నీ అగ్నితో కాల్చున్నాయి, నీ అగ్నితో ప్రతి హృదయాన్ని మండించున్నాయి. ఈ ప్రాంతంలో గొప్ప మేలు పెంచున్నాయి, గొప్ప ఆశీర్వాదం పెంచున్నాయి. అయ్యా ఇది అనారోగ్యంతో పరిశ్రమ దయచేయండి. అయ్యా విజయం లేకుండా బాధపడుతున్న విజయాన్ని దయచేయండి. రక్షణ దయచేయండి, రక్షణ దయచేయండి, రక్షణ దయచేయండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఉన్న మాట వినండి. ఇంకా రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంకా బాప్తిసం పొందని వారు, ప్రభుని సొంత రక్షణగా స్వీకరించిన వారు ఎవరు ఉన్నారు? ఒకసారి చేయబోయగలుగుతాడు. ఇంకా ప్రభుని సొంత రక్షణగా స్వీకరించని వారు, ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వని వారు ఎవరు ఉన్నారు? మీ చేయబోయగలుగుతారు. మీ కొరకు నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఈ ప్రభు నాకు కావాలి, ప్రభుకి నా హృదయాన్ని ఇస్తాను అన్నవాడు మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడే రక్షణ దినం.
నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడదు, నమ్మని వారికి శిక్ష విధింపబడదు. ఒకవేళ మీటింగ్ అయిపోయి ఇంకా రక్షణ పొందకుండా అనుకున్నావు, ఇంటికి వెళ్ళి పడుకున్నావు, మళ్ళీ తిరిగి లేకలేదనుకో, ఎక్కడికి వెళ్తావు? నీ పరిస్థితి ఒకసారి ఆలోచించు. ఇంకా రక్షణ పొందకుండా ఉంటే నేడే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు నాకు కావాలి, నా హృదయాన్ని ప్రభుకి ఇస్తానన్నవాడు చేయి పైకెత్తాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలన్నవాడు, ప్రభు నాకు కావాలి, రక్షణ పొందుతానన్నవాడు, రక్షణ పొందుతాను, నేను నా ఆత్మను నేను రక్షించుకుంటాను అన్నవాడు చేయి పైకెత్తి వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలి, ప్రభు నాకు కావాలన్నవాడు, ఆ చేయి పైకెత్తిన వాడు ప్రభు నాకు కావాలి, నేను రక్షణ పొందుతానన్నవాడు ఎదరికి వచ్చినట్టే మీ కొరకు నేను చేయబెట్టి ప్రార్థన చేస్తాను. ప్రభు నాకు కావాలన్నవాడు ఎదరికి రండి. ప్రభు నాకు కావాలి, రక్షణ పొందుతానన్నవాడు రక్షణ పొందుతారు, బాప్తిసం తీసుకుంటానన్నవాడు ఎవరైనా సరే మరి ఏం సంభవించిందో తెలియదు, ఏం సంభవించిందో తెలియదు. నేనే మీకే అనుకూల సమయం. ప్రభు సన్నిధికి వచ్చిన ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, మా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అయ్యా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఖచ్చితంగా ఈ పరిస్థితి నేను మారుస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు మధ్యాహ్నం బాప్తిసాలు ఉన్నాయి. ఎవరైనా సిద్ధపడినట్లయితే మీరు ముందుకు వస్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మీకే వందనాలయ్యా. ఇదిగో నా ఈ రాత్రి కాల సమయంలో అయ్యా మాకు ఆశీర్వాదం కావాలన్నా ప్రార్థనే నాయన, మాకు స్వస్థత కావాలన్నా ప్రార్థనే నాయన, మాకు విజయం కావాలన్నా ప్రార్థనే నాయన, రక్షణ కావాలన్నా ప్రార్థనే నాయన. ఇదిగో ప్రభు నీకు చెప్పడం తప్ప మేము ఇంకెవ్వరికి చెప్పలేము. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు బిడ్డలందరూ నీకు చెప్పారు నాయన. గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు అయ్యా. ఈ ప్రాంతం గొప్ప జీవాలు తీసుకొస్తున్నందుకు వందనాలు. నీ సేవకులు ఇంకా బలంగా వాడుకోబోతున్నందుకు ఇంకా నీ సన్నిధిలో సాగే కృప నీకు ఇస్తున్నందుకు వందనాలు. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభు ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు, ఇంకా ఆయన వెనుకంజ వేస్తూ ఉన్నారు. మన రక్షణ పొందడానికి ప్రభు దయచేయండి అయ్యా, రక్షణ పొందడానికి ప్రభు దయచేయండి, రక్షణ పొందడానికి ప్రభు దయచేయండి ఆయన. ఓ దేవా మీకే స్తోత్రం ఆయన. పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంతో ఆనందం ఆయన. మీరు నడిపించండి, నీ కృపతో నింపండి, నీ సన్నిధిలో సాగడానికి కృప దయచేయండి. ఈ రాత్రి నా ఈ మాటలు మరి హృదయంలో పెట్టుండగా ఈ బేజులాగా, హిజ్కియాలాగా, యెహోషువలాగా, కొర్నేలిలాగా నాయన బిడ్డలు ప్రార్థించే యోధులుగా మార్చలేలాగా నీ పాదాల దగ్గర నుంచి పొందుకున్న అనుభవం బిడ్డలకు దయచేయండి. మరి అలాంటి ఉత్తమమైన అనుభవం దయచేయండి. నీ కృపాని కాపులు వచ్చి నడిపించి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కొన్ని విషయాలు నాతో బిడ్డతో అందరితో మీరు మాట్లాడే పరిశుద్ధాత్మ అవునయ్యా, మేము ప్రార్థించగా జయించలేకపోతున్నాం, ప్రార్థించగా మేము కార్యాలు పొందలేకపోతున్నాం అయ్యా. ఏడే ప్రార్థిస్తే వర్షాన్ని ఆపేసాం, ఏడే ప్రార్థిస్తే వర్షం కురిపించాం అయ్యా. మేము కూడా ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది ఈ సృష్టిలో, ఏదైనా ప్రార్థన ద్వారా మేము సాధించగలం, భూమిని తలకిందులుగా చేయగలం ఆయన. అటువంటి ప్రార్థన యోధులుగా బిడ్డలు మార్చలేదు ఆయన. ఈ రాత్రి ప్రతి బిడ్డ ప్రార్థన విడుదల చేస్తున్నాం. నీ కృప నీ కాపులు వచ్చి నడిపించి సహాయించండి. రేపు ఉదయకాలం జరిగే ఆరాధన, రేపు సాయంకాలం జరిగే ఆరాధన, బాప్తిస కార్యక్రమం బిడ్డలు సిద్ధపడ్డారు. కృప దయచేయమని నీ నామమున మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ, వేస్తున్న సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప
పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధుడు ప్రతి బిడ్డకి సదాకాలం దేవుడు తోడయుడును గాక.